హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావాస్. మొత్తానికి రాజేష్ మహాసేన గారు చేసిన ఒక కామెంట్ వల్ల ఇటు కూటమి ప్రభుత్వంలో గొడవలు మొదలయ్యాయి. అసలు యాక్చువల్లీ ఎప్పుడో ఈ పాటికి తారాస్థాయికి పోవాల్సింది. ఎందుకనో మరి అది కొంచెం ఆ గొడవ కొంచెం ఫుల్ స్టాప్ పడినట్టే అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఏంటంటే ఆ గొడవ, ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తొక్కిసలాట్లో నలుగురు చనిపోయారు, ఆ అంశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైర్ అయ్యారు. ఫైర్ అయిన తర్వాత ఈ టీటీడీకి సంబంధించిన ఇటు చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే, ఆ కుటుంబాలకి ఆ భక్తులకి సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది ఎందుకనో రాజేష్ మహాసేన గారికి నచ్చలే. అరే ఇదేంటిది, అసలు సాక్షాత్తు సీఎం గారే దీని గురించి ఏం మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏంది అసలు సారీ చెప్పమంటున్నారు మా టీడీపీ నేతల్ని అని చెప్పేసి ఆయన అనుకున్నారేమో. కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పదవికి ఎసురు పెట్టేశారు. కేవలం ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంది, నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అదే కథవిగా ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి మొత్తం టీడీపీ క్యాడర్ కింది స్థాయి నుండి పై స్థాయి, ఈవెన్ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా గారు కూడా అదే రాగం ఎత్తుకున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి పల్లా గారు కూడా, పల్లా శ్రీనివాసరావు గారు, కేవలం పల్లా గారే కాదు, ఈవెన్ సోమిశెట్టి చంద్రమోహన్ గారు కూడా ఇదే డిమాండ్ చేశారు. అసలు లోకేష్ గారికి ఏం తక్కువ, ఎందుకు మీరు డిప్యూటీ సీఎం చేయట్లేదు లోకేష్ గారికి అని చెప్పేసి కూడా ఈయన కూడా ఇదే డిమాండ్ చేశారు. ఇలా వీళ్ళిద్దరే కాదు, ఇంకా అనేక మంది నాయకులు కూడా. యాక్చువల్లీ జనసేన నాయకులు దీని మీద ఓ రకంగా కొంచెం తగ్గే మాట్లాడారు. ఎవరు కూడా ఈ టీడీపీ నాయకులు అంత అగ్రెసివ్గా వాళ్ళు మాట్లాడలేదు. చాలామంది, ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు 21 మెంబర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు 2 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా దీని మీద అసలు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎవరు కూడా. నాకు ఎందుకో రాజేష్ మహాసేన గారు ఎందుకు ఈ నిప్పు రాజేశారా, అసలు ఎక్కడ ఈ అంటే ఎక్కడ మొదలైంది రాజేష్ మహాసేనకి అటు జనసేనకి అని చెప్పేసి ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, గతంలో ఇదే రాజేష్ మహాసేన గారి టికెట్కి సంబంధించిన అంశంలో జనసేన పార్టీ అక్కడున్న లోకల్గా ఉన్న నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పి ఆయనకి టికెట్ రాకుండా చేశారు. అందుకనే ఆయన ఎలక్షన్ మూమెంట్లో కీలక సమయంలో లాస్ట్ 2-3 months ఈ కీలక సమయాల్లో బీజేపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, తీవ్రంగా వ్యతిరేక పోస్టులనే చేశారు, వ్యతిరేక వీడియోలు చేశారు ఆయన తీవ్రంగా. అసలు బీజేపీని ఓడించండి, జనసేన పార్టీకి నమ్మకండి, పవన్ కళ్యాణ్ గెలిస్తే ప్రమాదం అనే స్థాయిలో ఆయన వీడియోలు చేశారు. అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటకు వచ్చారో ఇదే రాజేష్ మహాసేన గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి నుండి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన సపోర్ట్ చేసింది ఇదే జనసేన పార్టీకి, ఇదే పవన్ కళ్యాణ్ గారికి. సో అలాంటి వ్యక్తి కాలక్రమేణా కొన్ని పరిణామాలు జరిగాయి. పరిణామాలు జరిగిన తర్వాత ఆయన జనసేన పార్టీ నుండి కొంచెం దూరం జరిగి ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపారు. దానికి కూడా ఆయన చాలాసార్లు కారణాలని చెప్పారు. జనసేన పార్టీ ఎప్పుడైతే బీజేపీతో టైఅప్ అయిందో, సో బీజేపీ అంటే ఆబ్వియస్లీ రాజేష్ మహాసేన గారికి అసలు పడదు, అసలు ఇప్పటికీ పడదు. ఏదో కూటమిలో పొత్తు ధర్మ ప్రకారం ఆయన నడుచుకుంటున్నారు తప్ప బీజేపీ పార్టీ అంటే ఇప్పటికీ రాజేష్ మహాసేన గారికి పడదు. అసలు బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తారు, వాళ్ళు విధి విధానాలని వ్యతిరేకిస్తారు. ఈయన కూటమిలో టీడీపీ తరఫున ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళతో స్నేహభావంగా ఉండక తప్పట్లేదు ఆయనకి. సో అలా టీడీపీ పార్టీ వైపు వచ్చారు. వచ్చిన తర్వాత అనేక సార్లు ఆయన మీద దాడి కూడా జరిగింది. వ్యక్తిగతంగా కూడా చాలామంది దాడి చేశారు. ఇది ఫిజికల్ దాడి కూడా జరిగింది, రాజమండ్రిలో మనం చూసాం. కేవలం ఒక రాజమండ్రిలో కాదు, ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ పాపం వైసీపీ నాయకులు, వైసీపీ లోకల్గా ఉండే లీడర్లు, కింది స్థాయి నాయకులు 8 దాడికి పాల్పడ్డారు. అవన్నీ కూడా తట్టుకొని నిలబడ్డారు కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా సాఫ్ట్గా పోతుంది. పెట్టుబడులన్నీ తీసుకొస్తున్నారు, ఒక్కొక్కటి ఇటుక పేరుస్తూ వెళ్తున్నారు.
లైక్ అమరావతిని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. పోలవరం ఆల్రెడీ మొదలెట్టేశారు పనులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారు, ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగారు. అలాగే ఒక్కొక్క హామీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. 4,000 పెన్షన్ ఒకేసారి ప్రకటించేశారు, ఇస్తున్నారు. అలాగే ఒక్కొక్కటి అమలు చేస్తూ వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి సడన్గా ఏమైందో ఏమో కానీ ఒక పెన్ను దుమారం అయితే రేగ్గొట్టేసాడు ఆయన. ఏమైందో ఏమో అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన నచ్చలే. ఏది సారీ చెప్పాలి అని చెప్పేసి. అరే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఏంటి ఇలా చెప్తున్నారు అని. అదే టీడీపీ నుండి డిప్యూటీ సీఎం ఉంటే, మా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడేమో కానీ మొత్తానికి నిప్పు రాజేశారు. సో దాని మీద హైకమాండ్ వరకు కూడా వెళ్ళింది. హైకమాండ్ వరకు వెళ్ళి మొన్న టీజీ భరత్ గారు దావోస్ మీటింగ్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏమని, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పేసి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు కదా. సీరియస్ అయ్యారు. అసలు మనం వచ్చింది ఎందుకు ఇక్కడ, మీరు ఏం చెప్తున్నారు, అసలు మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇలా పబ్లిక్ ఫంక్షన్లో చెప్పడం ఏంది అని చెప్పేసి కూడా చాలా సీరియస్ అయ్యారు టీజీ భరత్ గారి మీద. ఇలా ఆయన మీద కాదు, ఎవరైతే ఈ అంశాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారో, ఇటు పల్లా గారి దగ్గర నుండి ఇటు సోమిశెట్టి చంద్రబాబు గారి దగ్గర నుండి కింది స్థాయి అనేక మంది నాయకులు ఎవరైతే ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి, వాళ్ళందరి మీద కూడా చాలా ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అసలు మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీ అభిప్రాయంగా రుద్దొద్దు, అసలు పబ్లిక్ మీటింగ్లో మీరు మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పొద్దు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం వల్ల ఇప్పుడు వచ్చిన లాభం ఏంటి? లోకేష్ గారికి ఏంటి క్యాడర్ ఏమన్నా తగ్గిందా ఇప్పుడు ప్రస్తుతం? డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే లేకపోతే క్యాడర్ ఏమన్నా పెరిగిపోతుందా అని ఆల్రెడీ ఇప్పుడు 2 శాఖలకి ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఐటీ శాఖ, ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ 2 శాఖలు ఆల్రెడీ ఆయన ఇదే ఇవాళ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఆల్రెడీ నాకున్న టాస్కే చాలా పెద్ద టాస్క్, దానిలోనే నేను సతమతం అవుతుంటే మళ్ళీ మీరు డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి అని చెప్పేసి ఆల్రెడీ ఒక టార్గెట్గా ఇటు ఎడ్యుకేషన్ సెక్టార్లో చాలా మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఆ సెక్టర్ గురించి, ఇటు ఐటీ సెక్టర్ సంబంధించి అనేక కంపెనీస్ తీసుకురావాలని ఆ సెక్టర్కి సంబంధించి ఆయన చాలా క్లారిటీగా ప్లాన్డ్గా వర్క్ చేస్తూ వెళ్తున్నారు. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా ఆయనకి తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి. సో ఇటు పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు, లోకేష్ గారు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు, పురంధేశ్వరి గారు బాగున్నారు. కూటమి ప్రభుత్వం మొత్తం అంటే పైనుండే హైకమాండ్ మొత్తం ఒక అండర్స్టాండింగ్తో ఉంది. కానీ కింది స్థాయిలో ఉండే ఇలాంటి నాయకులు ఆ కూటమి ప్రభుత్వాన్ని చీల్చే పడిలో ఉన్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు, మేబీ లోకేష్ గారిని మేము గొప్పగా చూడాలి, టీడీపీ పార్టీకి నెక్స్ట్ భవిష్యత్తు లోకేష్ గారే కాబట్టి ఇక నుండి ఆయనకి పదవులు ఇస్తే టీడీపీ పార్టీ ఇంకా బలోపేతం చేస్తారు, ఖచ్చితంగా ఆయనకు మంచి పదవి ఇవ్వాలనే ఒక అభిప్రాయం అయితే ఉండొచ్చు. కానీ ప్రస్తుతం పొత్తు ధర్మం అనేది ఖచ్చితంగా పాటించాలి కదా. దానికి చాలా సమయం ఉంది, ఇంకా 1 year కూడా అవ్వలే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అప్పుడే హోరాహోరీగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఇలా గొడవలు పెట్టేసుకుంటే అప్పకు వైసీపీ వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారో లేదో, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో, వాళ్ళకి సంబంధించిన పేపర్లో, వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఛానల్లో ఇదే డిబేట్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ని టీడీపీ వాళ్ళు ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంకా ఈ నిప్పుని ఇంకా రాజేస్తున్నారు. అంటే దాని పెట్రోల్ కిరోసిన్ పోసేసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు విడిపోతారా, ఈ కూటమి మొత్తం విడిపోతే మళ్ళీ వైఎస్ జగన్ గారు అధికారంలో వచ్చేస్తారనే ఒక భావనలో వైసీపీ వాళ్ళు ఇంకా రాజేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు ఈ అంశాన్ని. సో ఇకనైనా ఇలాంటి అంశాలని ఎక్కువగా ఫోకస్ చేయకండి. మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని, మీరు పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బయట వ్యక్తులు ఎవరో నాలాంటోడో లేకపోతే ఇంకొకడో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది వేరు. పార్టీలో ఉన్న వ్యక్తులే
ఈ కీలకంగా ఉన్న వ్యక్తులు, ప్రెసిడెంట్గా ఉన్న పల్లా గారు, చంద్రబాబు గారు, ఇలాంటి వ్యక్తులే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా పబ్లిక్ కూడా. సో ఇకనైనా మీరు ఆలోచించండి. ఇప్పుడు చూడండి, రాజేష్ మహాసేన గారు అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వగానే ఆయన గతంలో ఎప్పుడో ఏదో చేసినవన్నీ, ఉన్నవి లేనవన్నీ కల్పించుకుంటూ ఇలాంటి పోస్టులన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టీడీపీ వాళ్ళు కింది స్థాయి, వాళ్ళకి తెలియదు కదా పాపం, కింది స్థాయి టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఇవన్నీ పోస్టులు పెడుతున్నారు. దొంగతనానికి వెళ్ళి చేపల పులుసు తిని నిద్రపోయాడు, గతంలో ఇలా చేశాడని, రాజేష్ మహాసేన ఇలా చేశాడని చెప్పేసి, ఇదే యాక్చువల్లీ ఒక క్రియేటెడ్ న్యూస్ ఇది. దీన్ని ఇప్పుడు మొత్తం సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అవసరమా ఇంతవరకు తీసుకురావడం? బాగుంది కదా కుటుంబ ప్రభుత్వం, ఎందుకు ఊరినే ఇలాంటి లేనిపోని గొడవలన్నీ క్రియేట్ చేయడం? ఇక నేను ఆలోచించండి. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.